రేవంత్ రెడ్డి గారు ఎందుకు కాలయాపన చేశారో కూడా వారు తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఎన్నికల సమయంలోనూ అంతకుముందు ప్రచారంలో కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసీఆర్ కుటుంబం ఏదైతే ఈ దోపిడీ జరిగిందో ఆ మిక్కిన సొమ్మంతా కూడా ఒక్క రూపాయి వదలకుండా కక్కిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ జాప్యం జరిగింది? ఒకవైపు క్రాగ్ కూడా చాలా స్పష్టంగా అందులో అవినీతి జరిగిందని, అనేక లోపాలున్నాయని, నాసిరకమైనటువంటి మరి కట్టడాలు జరిగినాయని, నాసిరకం పరికరాలు కూడా ఉపయోగించారని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజిలెన్స్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మరి ఆ లోపాలను ఎత్తి చూపడం జరిగింది. కేంద్రం సంస్థ అయినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చాలా ఈ భారీ ప్రాజెక్టులో నిర్లక్ష్యము, అవినీతి, నాసిరకము, అధికారుల బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత, కాంట్రాక్టర్ల బాధ్యత ఉందని చెప్పి కూడా వారు తేల్చి చెప్పడం జరిగింది. ఆ పిదప ఘోష్ కమిషన్ మరి ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ కమిషన్ యొక్క మరి నివేదికలు కూడా క్రిమినల్ రెఫరెన్స్ ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా, క్రిమినల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకులేకుండా మరి అధికారుల పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర, కాంట్రాక్టర్ల పాత్ర ఇవన్నీ కూడా మరి స్పష్టత ఇవ్వకపోవడం, ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ జాప్యం జరిగిందనే దాంట్లో తెలంగాణ ప్రజలు అనేకమైన అనుమానాలు వాళ్ళు మరి లేవనెత్తుతా ఉన్నారు. హైకమాండ్ యొక్క ఒత్తిడికి లొంగిపోయా, లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ అయినా దాన్ని మళ్ళీ పలసం చేసే ఉద్దేశమా, లేదా రుజువులు ఆధారాలు మరి కనుమరుగు చేసడానికి మరి జాప్యం జరిగిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఎప్పుడైతే సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వము మరి చొరవ తీసుకుందో, నిన్న కవిత గారు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కూతురు బాహాటంగానే జరిగినటువంటి అవినీతికి వారు ఒప్పుకుంటూనే దీనికి పూర్తి బాధ్యులు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే కారకులని చెప్పడం వల్ల అవినీతి జరిగిందనే దానికి చాలా స్పష్టంగా ఇవాళ కవిత గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే మొన్న కాళేశ్వరం కూలితే నిన్న బీఆర్ఎస్ కూలింది, మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కల పరిస్థితికి వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలను ఏ రకంగా వారి త్యాగాలను, వారి బలిదానాలను కేసీఆర్ ప్రభుత్వం సొమ్ముగా చేసుకొని కోట్లకు పడగలెత్తారు. కవిత గారు వీరు అవినీతి జరిగిందని చెప్పడమే కాకుండా ఏ రకంగా అవినీతికి ఆనకొండాలని చెప్పి వాళ్ళిద్దరిని కూడా హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని వారు ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ మరి సాధన అనేది నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఏ రకంగా వీళ్ళు ఈ యొక్క కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేసి తెలంగాణ మరి ఆ యొక్క ఆస్తులను ఏ రకంగా కొల్లగొట్టారో ఇవాళ కవిత గారు చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలు తలెత్తుకొని రీతిలో, ఎందుకంటే తెలంగాణ కోసం మరి రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసి పస్తులుండి ఆ రకంగా అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు మొత్తం
కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కుల వృత్తుల మీద ఆధారపడే బడుగు బలహీన వర్గాలు, దళితులు కూడా మరి ముక్త కంఠంతో ఆ రకంగా తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటం అని చెప్పి భావించి తెలంగాణ సాధన కోసం బలిదానాలు అయితే త్యాగాలు చేస్తే మరి ఆ త్యాగాలను సొమ్ము చేసుకునే దానికి ఈ కుటుంబం ఏ రకంగా మరి పాటుపడదో మొత్తం దేశం ముందు కూడా ఇవాళ తెలంగాణ సమాజం చులకన చేసే విధంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, మద్యం కుంభకోణాలు ఇవన్నీ కూడా తెలంగాణ సాధన దేనికోసం అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నయ్యే విధంగా మీరు చేసి తెలంగాణను అప్పుల పాలు చేసి తెలంగాణను నష్టాలు ఊబిలోకి నెట్టి ప్రజలను పూర్తిగా అప్పుల భారంలోకి నెట్టి ఈ కుటుంబము బీఆర్ఎస్ మాత్రము కోట్లకు పడిగలెత్తింతగా ఇవాళ స్పష్టమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉండే ఆధారాలు సిబిఐకి పూర్తిగా మీరు అందజేసి నిష్పక్షపాత వైఖరికి విచారణ జరిగేదానికి దోషులకు కఠినంగా శిక్ష విధంగా పడే విధంగా భవిష్యత్తులో అధికారులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి ఇటువంటి అవినీతి ఆనకొండలుగా మారకుండే దానికి ఈ యొక్క దర్యాప్తు జరగాలి, కఠినంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఇవాళ కవిత గారు కూడా చెప్పారు, అధికారులే ఇవాళ 100 కోట్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ రకంగా పట్టుబడితే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులలో తేల్చాల్సిన బాధ్యత ఉందని చెప్తా ఉంటే ఏ రకంగా ఇవాళ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ రకంగా వారు చివరికి ఏమంటున్నారు, వీళ్ళ వల్ల కేసీఆర్ గారిని బలిపశువు చేశారంట. అంటే కేసీఆర్ గారిని బలిపశువు చేశారంటే కేసీఆర్ గారి పాత్ర కూడా అవినీతిలో ఉందని ఇవాళ స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ప్రజలు గమనించాలి. కాబట్టి ఇప్పటికి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు మరి ఆ రకంగా తెలంగాణ ప్రజలను ఈ యొక్క అవినీతి నుంచి ఆ దోషులను కఠినంగా శిక్షించకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసిన పాపాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాప్యం వల్ల కాంగ్రెస్ యొక్క మరి వాళ్ళు ముక్కుమ్మక్కైతే బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా పడుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద ఉందని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా సిబిఐ ద్వారా పాలు నీళ్లు తేలిపోవాలి. దోషులకు అధికారులైనా, కాంట్రాక్టులైనా, రాజకీయ నాయకులైనా ఖచ్చితంగా వారు తీవ్ర మూల్యం చెల్లించుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అన్ని ఆధారాలు కూడా సిబిఐకు సమర్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే కమిషన్ లో ఎక్కడ కూడా ఎవరిని దోషులు చేయకుండా రిపోర్ట్ ఇచ్చింది, సిబిఐ దాన్ని ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్. అందుకని నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి బాధ్యత పూర్తిది. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, నువ్వు చెప్పినావు. ఇప్పుడు ఆధారాలను వెలికి ఏదైతే తీసి సిబిఐకి సమర్పించి వారికి శిక్ష పడే విధంగా ఇవాళ కవిత గారు కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఆ అవినీతిలో పాత్ర హరీష్ రావుది, మరి అదే రకంగా సంతోషం ఉందని. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్సీగా 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ముఖ్యమంత్రి కోసం అన్ని విషయాలు తెలుసు. కాబట్టి అవసరమైతే మరి వీరి దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా సేకరించి సిబిఐకి సమర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడే చెప్తున్నా కదా, కాళేశ్వరం 3 పిల్లలు కూలిపోతే ఇవాళ బీఆర్ఎస్ 3 ముక్కలు అయిపోయింది. కాబట్టి ఈ అవినీతి పనులను భారతీయ జనతా పార్టీ అక్కడ కూడా చేర్చుకోవాలి. ఇవాళ నీతివంతమైన పాలన బీజేపీ వల్లనే సాధ్యమని చెప్పి మొత్తం దేశం ఇవాళ గుర్తించి 20 రాష్ట్రాల్లో మోదీ నాయకత్వంలో ప్రజలు అవకాశం ఇచ్చారు. అదే రకంగా తెలంగాణ ప్రజలు కూడా ఇది చూస్తున్నారు, నీతివంతమైన పాలన కావాలని. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో, అవినీతితో రాజీ పడుతున్నారో, అవినీతి పరులను ఏ రకంగా లోబర్చుకుంటున్నారో 22 మాసాలు సమయం ఎందుకు పట్టిందో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఆనాడు సిబిఐకి ఇచ్చినట్టయితే ఈ పార్టీకి మరి తెలంగాణ సమాజం దోషులు ఎవరైతున్నారో ప్రజా కోర్టులో వారికి ఈ పార్టీకి శిక్ష వేశారు. ఇవాళ తప్పకుండా ఇవాళ వాళ్ళకి లీగల్గా కూడా వాళ్ళకి శిక్ష పడాల్సి వస్తుంది. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన 51 జీవో సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా తీశారు కదా, ఇప్పుడు సవరణ మాత్రమే చేశారు. సవరణ చేసి ఇప్పుడు సిబిఐ అనుమతి ఇచ్చారు కదా, మంచిదే, అది అనుమతి జరగాల్సిందే. బట్ ఆధారాలు అన్ని కూడా ఇప్పుడు, ఎందుకంటే ఈ సమయంలో ఈ 22 మాసాల్లో ఏమేమి జరిగింది అసలు విలువైనటువంటి డాక్యుమెంట్స్, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చూస్తూ ఉన్నాం, ఈ ఫార్ములా రేస్ కార్ చూస్తూ ఉన్నాం, అన్ని కూడా అటకెక్కినాయి.
సార్ కానీ ఈ ఫార్ములా రేట్స్ లో ఈడీ ఇన్వాల్వ్ అయింది, గొర్రెల స్కామ్ లో ఈడీ ఇన్వాల్వ్ అయింది, అది స్వతంత్ర దర్యాప్తు సంస్థ. అందులో ఇప్పటి వరకు అసలుకి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న కేసు టేకప్ చేసినప్పుడు కూడా అసలు ముందుకెళ్ళట్లా కేసులు. ఇప్పుడు సిబిఐ కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు. కేంద్ర ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ కూడా రాజ్యాంగ సంస్థలు. మీరు అన్నీ కూడా సకాలంలో వారికి అందజేసి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఇవి అంతరాష్ట్ర సంబంధించిన సమస్యలతో కూడుకున్న సంస్థ. అదే రకంగా వివిధ ఆర్థిక సంస్థలు, అంతరాష్ట్ర ఆర్థిక సంస్థలు కూడా వీరికి ఆర్థికంగా దోహదపడ్డ సంస్థలు కాబట్టి ఖచ్చితంగా ఆనాడు సిబిఐకి ఇవ్వాల్సింది. జాప్యం ఎందుకు జరిగిందో, ఎందుకు ఈ కమిషన్ల పేరు మీద ఈ రకంగా ఎందుకు మీరు జాప్యం చేశారో, చివరికి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్కడ కూడా క్రిమినల్ రెఫరెన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేకుండా ఆ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడం చూస్తే దాన్ని నీరుగార్చే ప్రయత్నం జరిగిందా? ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు చేసిన త్యాగాల మీద, బలిదానాల మీద, పునాదుల మీద మీరు ఆనకొండలుగా ఇవాళ మారిందంటే, స్వయంగా ఇవాళ కవిత గారు చెప్పారంటే ఎంత దోపిడీ జరిగిందో బీఆర్ఎస్ పాలనలో, ఆ దోపిడీని ఇవాళ కప్పిపుచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందనేటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలు కలుగుతారు. సార్, దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుంది, సిబిఐ ఈడీని వాడుకుంటుందని చెప్పి విమర్శించే కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు దర్యాప్తుని సిబిఐ చేత చేయించమనడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది వారు జవాబు చెప్పాలి. ఎందుకు అనుకున్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దానికి, లేదా బీజేపీ సంస్థలు ఎందుకు భావిస్తారు? రాజ్యాంగ సంస్థలు అవన్నీ కూడా. మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు. మీకు అనుకూలంగా ఉంటే తీర్పులు వస్తే అవి గొప్పవి. అవి ఎలక్షన్ కమిషన్ అయినా, జ్యుడిషియరీ అయినా, కోర్టులైనా. మీకు తీర్పులు అనుకూలంగా రాకపోతే ప్రజలు కూడా తప్పుపడుతున్నారు. ఇవాళ మిమ్మల్ని ప్రజలు ఓడిస్తే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నారు మీరు. ఈ దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ కూడా మానుకోవాలి. కాబట్టి తెలంగాణను ఈ రకంగా దోచుకునేదానికి తెలంగాణ తెచ్చుకోలేదు. వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. వాళ్ళు 1200 మంది ఎవరైతే బలిదానమైనరు ఇలా పోటీ పడి వాళ్ళ ఆనాడు ఒక కుటుంబం బీఆర్ఎస్ దోచుకుంటే ఇవాళ కాంగ్రెస్ కూడా ఏ రకంగా తెలంగాణను మొత్తం దారాదత్తం చేస్తుందో, ఢిల్లీకి కప్పం కడుతూ వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ సొమ్మును ఇవాళ దారాదత్తం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు ఈ పార్టీలను క్షమించారని చెప్పి స్పీడప్ చేస్తారు సార్ విచారణ. ఎందుకంటే హోంశాఖకి లేఖ రాశారు కదా, వాళ్ళు టేకప్ చేయాలి కదా.